హాయ్ హలో నమస్తే, నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఆవు పాలతో చేసిన పరమాన్నం అండి. ఈ ఒక్క రెసిపీ చాలండి, ఈ ఒక్క ప్రసాదం చాలండి. మిగతా ఏ 9 రకాలు 7 రకాలు 5 రకాలు చేయనవసరం లేదు. ఈ ఒక్క రెసిపీ ఉంటే చాలండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరం. అమ్మవారు పుట్టిందే పాలకడల నుంచండి. సో అందుకే అమ్మవారికి పాలతో చేసిన పరమాన్నం, అందులోనూ ఆవు పాలతో చేసిన పరమాన్నం అంటే ఎంతో ఇష్టమండి. ఈ ఒక్క ప్రసాదం పెడితే చాలండి, మిగతా 9 ప్రసాదాలతో ఇది సమానమండి. సో ఆ రెసిపీ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. ముందుగా ఒక పావు కప్పు మూంగ్ దాల్ తీసేసుకొని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక 3/4 కప్పు రైస్, 2 స్పూన్ల చనాదాలు యాడ్ చేసేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా టూ టైమ్స్ వాష్ చేసేసుకోండి. 2 టైమ్స్ వాష్ చేసేసుకొని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా. ఆ తర్వాత మనము ఏ బౌల్ అయితే యూస్ చేస్తున్నామో ప్రసాదం చేయడానికి దానిలోకి మొత్తం ఈ మిశ్రమం మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకొని 3 కప్పుల వాటరు, 2 కప్పుల పాలు, ఏ రేషియో అయినా తీసుకోవచ్చండి. పాలు ఎక్కువ కావాలంటే వాటర్ తగ్గించి పాలు యాడ్ చేసేసుకోండి. దాని ప్లేస్లో ఆవు పాలండి నేను యూస్ చేస్తుంది. మనము ఇది స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేసుకొని కుక్ అయ్యే వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా రైసు మూంగ్ దాల్ మిశ్రమం బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీకు ఉడికిన తెలుస్తుందండి. ఆ విధంగా చూసుకొని ఆ తర్వాత అప్పుడు 1.5 కప్పు బెల్లం యాడ్ చేసేద్దాము. ఈ విధంగా బెల్లం యాడ్ చేసేసి మొత్తం బెల్లం కరిగే విధంగా కలుపుతూ ఈ విధంగా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. మన ప్రసాదం రెడీ అండి ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ చాలండి, కుక్ అయింది. మనము ఒక తవా పెట్టేసుకొని గీ యాడ్ చేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ గీ, క్యాష్యూ నట్స్, ఎండు ద్రాక్ష, కోకోనట్ పీసెస్, డ్రై కోకోనట్ పీసెస్ యాడ్ చేసేసుకొని ఎండు కొబ్బరి ముక్కలండి, ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఈ విధంగా యాలకుల పొడి కూడా యాడ్ చేసేసి 1 స్పూను ఈ విధంగా ఒక్కసారి మిక్స్ చేసేసి టర్న్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ కన్సిస్టెన్సీ చాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకొని మనం టర్న్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. అమ్మవారికి ప్రసాదంగా పెట్టేసి మీరు కూడా స్వీకరించవచ్చండి. నేను ఇంకొక బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఈ ప్రసాదం అమ్మవారికి ఎంతో ప్రీతికరం అండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.